ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. రామనామం ఎంతో రమ్యమైనది. సమస్త కల్మషాలను క్షణకాలంలో దూరం చేయగలిగినటువంటిది. సమస్త పాపాల నుండి ప్రక్షాళన చేయగలిగినది పరమోత్కృష్టమైన రామనామం. శ్రీరామచంద్ర స్వామి తన దివ్యావతారంలో ఓ సంపూర్ణ మానవుడిగా మెలుగుతూ సమస్త మానవాళికి ఆదర్శప్రాయమైనటువంటి నడవడికను కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం రామాయణంలో ముఖ్యంగా కొన్ని విషయాలను పరిశీలించినట్లయితే శ్రీరామచంద్ర స్వామి యొక్క పరాక్రమం మహోన్నతమైనది. ఎక్కడా కూడా శ్రీరామచంద్ర స్వామి శత్రువుల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. శత్రువులకి ఒక అవకాశం ఇస్తూ వారి యొక్క అధర్మ ప్రవృత్తిని సరిదిద్దుకోవడానికి అన్ని అవకాశాలను కలిగిస్తూ తప్పనిసరి పరిస్థితులలో ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే ద్వేషభావంతో కాకుండా, శత్రుభావంతో కాకుండా అత్యంత మనోహరంగా ఎటువంటి కల్మషము లేకుండా ధర్మాన్ని మాత్రమే రక్షిస్తున్నాను, మా ఎదుట ఉన్నది నాకు శత్రువు కాదు అనే భావనతోనే యుద్ధం చేశారు. దండకారణ్యంలో ఖరదూషణాది రాక్షసులందరూ 14,000 మంది కుమ్మడిగా వచ్చినప్పుడు స్వామి యొక్క పరాక్రమం వర్ణించనలవిగానేది. కేవలం 2.5 ఘడియల కాలంలో 14,000 మంది సైన్యాన్ని మట్టుబెట్టారు. ఖరదూషణాదులకు బాణాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో, ఎటు వెళుతున్నాయో, బాణాలు వేస్తున్నది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎంతటి పరాక్రమం శ్రీరామచంద్ర స్వామిది. అంతటి పరాక్రమం ఎక్కడా కూడా అహంభావంతోనూ ప్రదర్శించలేదు. మరలా అంతటి పరాక్రమం అంతకంటే వేయింతలు కలిగిన మహాపరాక్రమం మనకు కనిపించింది రామరావణ యుద్ధంలో. రావణాసురుని సైన్యం అంతా కూడా పూర్తిగా నశించి తన కుమారుడైన ఇంద్రజిత్తును కూడా పోగొట్టుకున్న తర్వాత ఇక తనొక్కడే మిగిలాడు. మిగిలిన తన ఒక్కడు ఏం చేయాలని ఆలోచిస్తూ తనకున్నటువంటి మూల సైన్యం, అది కేవలం రావణాసురుడు అత్యవసర పరిస్థితులలోనే మాత్రమే ఆ సైన్యాన్ని కదిలిస్తాడు. ఆ సైన్యం గజ, అశ్వ, కాల్బలములతో కలిపి 2,42,000 మంది మహాయోధానుయోధులు, దేవతలతో పోరాడినటువంటి అత్యంత శక్తి కలిగిన సైన్యం. అటువంటి సైన్యాన్ని తీసుకుని రావణాసురుడు శ్రీరామచంద్ర స్వామిపై యుద్ధానికి వచ్చాడు. ఆ మూల సైన్యం అంతా కూడా రామచంద్ర స్వామిని చుట్టుముట్టింది. మధ్యలో ఉన్నది రాముడు ఒకడు. ఎందుకు అంటే రావణాసురుని ఆజ్ఞ ఒకటే,
మీరు రాముని ఏ విధంగానైనా కట్టుదిట్టం చేయండి, అసహాయం చేయండి, తరువాత పని నేను పూర్తిగా ఇస్తాను అంటాడు. అందుకే వారంతా ఒక కుమ్మడిగా దాడికి వచ్చారు. అది గమనించిన రామచంద్రస్వామి ప్రళయకాల రుద్రునిలా చెలరేగిపోయాడు. తన చేతిలో విల్లు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంలా తిరుగుతూ ఉంది. ఎక్కడ నుండి బాణాలు వస్తున్నాయో, ఎంత వేగంతో వస్తున్నాయో, ఒక్కొక్క బాణము నుండి ఎన్ని రకాల బాణాలు, ఎన్ని రకాల ఆయుధాలు ఆ సైన్యంపై పడుతున్నాయో చూడటానికి అక్కడ ఉన్నటువంటి వానర వీరులకు కానీ, రాక్షస వీరులకు కానీ, దేవతలకు కానీ సాధ్యం కావడం లేదు. కేవలం 1 గంటన్నర కాలంలో 2,42,000 సైన్యాన్ని సమూలంగా నశింపజేశాడు రామచంద్రస్వామి. అది చూసిన వానరోత్తములైన సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమ, అంగదుడు, అదిగా గల వారందరూ మనకి ఏదో అదృష్టం కల్పించడానికి స్వామి సహాయం కోరి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. కానీ లేకపోతే సీతామాతం తీసుకురావడానికి మనతో ఏ అవసరమూ లేదు అని మనసులో అనుకున్నారు అంటే ఎంతటి భయంకరమైన యుద్ధం జరిగిందో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఓం తత్సత్.